6 నెలలకు ఒకసారి రంగు మార్చుకునే వన్న వినాయకుడి దేవాలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయము తమిళనాడు రాష్ట్రంలో నాగర్కోయల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఉంది. ఈ అద్భుతమైన దేవాలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయము అంటారు. ఈ ఆలయము చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయినా పిట్ట కొంచెము కూతగనము అన్నట్లు ఈ ఆలయం యొక్క ఘనత చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణము ఈ ఆలయంలో మూల విరాట్టైన వినాయకుడు 6 నెలలకొకసారి తన రంగు తానే మార్చుకుంటూ ఉంటాడు. ఉత్తరాయణ కాలంలో అంటే మార్చి నుంచి జూన్ వరకు వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయనం వచ్చినప్పుడు జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు. ఇలా వినాయకుడు రంగులు మార్చుకోవడం అనేది వినాయకుని మహత్యం అని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయంలో ఇంకొక విచిత్రం కూడా ఉంది. ఆలయ ఆవరణలో ఒక మంచినీటి బావి ఉంది. నీటికి ఎలాంటి రంగు లేదు అన్న విషయము మనందరికీ తెలిసిందే. కానీ అన్ని చోట్ల అది నిజమేమో కానీ నా దగ్గర మాత్రము అది చెల్లదు అంటుంది ఇక్కడున్న బావి. ఇక్కడున్న వినాయకుడు తన రంగు మార్చుకున్నట్లే ఈ బావిలోని నీళ్లు కూడా రంగును మార్చుకుంటూ ఉంటాయి. అయితే ఈ మార్పులో ఒక చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. ఈ 2 వింతలే కాకుండా ఈ ఆలయంలో ఇంకొక వింత కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్లాకులు రాలుతూ ఉంటాయి. అది ప్రకృతి సహజము. తమిళనాడులో, కేరళలో దట్టమైన అడవులు ఉంటాయి. అందువలన ఆ ప్రాంతంలో ఋతుభేదము ఉండదు. ఎప్పుడూ ఇక్కడ అరణ్యాలు సతత హరితాలుగానే ఉంటాయి. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రము దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించటం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయము అని కూడా పిలుస్తారు. ఈ ఆలయము 12వ శతాబ్ది నాటిది. 1317 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారని, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ మాట చరిత్రకారులే కాకుండా అక్కడ స్థానికులు కూడా అదే చెప్తుంటారు. నిజానికి ఈ ఆలయము మొదట్లో శివాలయము. ఆలయ ప్రాంగణము ప్రాకారంలో ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉండేది. తరువాత ఈ ఆలయం నిర్మించటం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయము అంటారు. పూర్వకాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. తరువాత ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం యొక్క ఆధిపత్యము ఉండేది. పూర్వం రోజుల్లో కేరళాపురం రాజుగారు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళ్ళడం జరిగింది. అక్కడ పరివారంతో స్నానం చేస్తున్న సమయంలో ఆయనకు ఒక వినాయక విగ్రహము సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి ఇవ్వబోతే దొరికిన వారికి ఆ విగ్రహం చెందటం ధర్మం అని రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళాపురం రాజుకే ఇచ్చేశారు. మరొక మరకత గణపతిని కూడా బహుకరిస్తాడు. కేరళాపురం రాజుగారు ఈ 2 విగ్రహాలను తన రాజ్యం తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అయితే తురుష్కుల దండయాత్రలో మరకత గణపతి కొల్లగొట్టబడి ఈ గణపతి మాత్రమే ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయ ప్రతిష్ఠ కూడా ఎలాంటి ఆగమ శాస్త్ర ప్రకారము జరగలేదు. ఒక రాతిపీఠం మీద చాలా సాధారణంగా ఈ వినాయకుని విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అయినా కూడా ఈ ఆలయము ఇంత ప్రఖ్యాతి చెందటానికి వినాయకుడి మహిమే కారణం అంటారు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద పురాతనమైన వర్ణ చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఉదయము సాయంత్రము ఇక్కడ ఆలయంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు ఏ కోరికైనా కోరుకొని స్వామివారికి కొబ్బరికాయ కానీ బియ్యపు మూట కానీ ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ విచిత్రమైన వినాయక దేవాలయాన్ని చూడాలంటే మనము తప్పకుండా తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.